హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 923కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి వివో నుంచి వివో V20 ఈ మొబైల్ ఫోన్ ప్రైస్ అనేది ఇప్పుడు ఇండియాలో 2000 రూపీస్ వరకు డ్రాప్ అయితే చేశారనమాట. మన ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ అయితే 2000 రూపాయల వరకు తగ్గి అయితే కనిపిస్తుంది. ఇంతకుముందు లాంచ్ చేసినప్పుడు 24,999 రూపాయలు ప్రైస్ ఉన్న ఈ మొబైల్ ఫోన్ ఈ ప్రైస్ ఇప్పుడు మీకు 22,990 రూపాయల ప్రైస్కి అయితే దొరుకుతుంది. అయినా అంత ప్రైస్ పెట్టి కొనే మొబైల్ అంటే అక్కడ ఇంకా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి స్పాటిఫై ఈ మ్యూజిక్ యాప్కి ఇప్పుడు కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుందన్నమాట. ఈ అప్డేట్ ద్వారా మీరు రీసెంట్గా ప్లే చేసిన ఏవైతే సాంగ్స్ ఉంటాయో అవి అలాగే ఒకసారి బ్రాడ్కాస్ట్ ఇవి మీకు హోమ్ స్క్రీన్ మీద అయితే స్పాట్ అయ్యే విధంగా ఈ కొత్త అప్డేట్ని రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఎవరైనా స్పాటిఫై యూజ్ చేస్తుంటే మన ఇండియాలో పెద్దగా వాడనుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకి జియో సావన్ గానా అని చెప్పి అవి ఫ్రీగానే దొరుకుతున్నాయి. స్పాటిఫై ప్రైస్ పెట్టి కొనుక్కునే వాళ్ళు అయితే చాలా తక్కువ ఉంటారు. అయినప్పటికీ ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు హోమ్ స్క్రీన్ మీద మీరు రీసెంట్గా ప్లే చేసిన సాంగ్స్ అయితే కనిపిస్తాయి. ఇంకా నెక్స్ట్ నుంచి చూస్తే మనకి మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ లైవ్ దీని పేరు అయితే రీనేమ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు దీని వచ్చేసరికి ఎక్స్బాక్స్ నెట్వర్క్ అని చెప్పి మార్చారనమాట. ఈ ఎక్స్బాక్స్ లైవ్ అనేది ఫస్ట్ వీళ్ళు ఎక్స్బాక్స్ తీసుకొచ్చిన ఒరిజినల్ ఎక్స్బాక్స్ ఉంది కదా, సో కాన్సోల్లో అందులో అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు 2002లో. సో దీని ద్వారా ఏంటంటే మనకి సోషల్ నెట్వర్క్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే మన ఫ్రెండ్స్తో చాట్ చేసుకొని వాళ్ళతో గేమ్స్ ఆడడానికి ఈ ఎక్స్బాక్స్ లైవ్ అయితే ఉపయోగపడుతుంటుంది. సో దాన్ని ఇప్పుడు వచ్చేసరికి ఎక్స్బాక్స్ నెట్వర్క్ కింద పేరు అయితే చేంజ్ చేసింది మైక్రోసాఫ్ట్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ నుంచి షామీ బ్లాక్ షార్క్ 4 ఇది గేమింగ్ మొబైల్. సో ఈరోజు ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. బ్లాక్ షార్క్ 4 Pro అని చెప్పి రెండు మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. రెండు మొబైల్స్లోనూ మనకి స్పెసిఫికేషన్స్ ఈక్వల్గా ఉంటాయి, అన్ని చూడడానికి కూడా ఒకలాగే ఉంటుంది. బట్ ఒకసారికి ప్రాసెసర్లో డిఫరెన్స్, అలాగే మనకి కెమెరా మెయిన్ కెమెరా స్టోరేజ్లో డిఫరెన్స్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చరికి 6.67 ఇంచెస్ MOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే వచ్చరికి 144 హర్ట్స్ వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ఇందులో స్టోరేజ్ చూస్తే మనకి డిఫరెంట్ స్టోరేజ్ అయితే ఉన్నాయి, అవి మనం ప్రైస్తో పాటు మాట్లాడుకుందాము. ఇంక ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే ప్రోలో 888 ప్రాసెసర్ని వాడారు, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ని. అదే కనుక మీకు ప్రో కాకుండా బ్లాక్ షార్క్ 4లో కనుక చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇంకా రేర్ సెట్ కెమెరా చూసుకుంటే రెండింటిలో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ప్రోలో ఉంటే, అదే మనకి బ్లాక్ షార్క్ 4లో కనుక చూస్తే మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ రెండు డిఫరెన్స్ అయితే మనకు చూడడానికి ఉంటుంది. సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఇది డెప్త్ సెన్సార్ అనమాట. రెండిట్లోనూ ఈక్వల్గానే ఉంటాయి. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తాయి. అలాగే బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీతో 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేస్తారు. గేమింగ్ మొబైల్ కాబట్టి ఇందులో మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇవన్నీ గేమ్స్ కావాల్సిన అన్ని ఇంజిన్స్ అయితే మీకు అలాగే సాఫ్ట్వేర్స్ కూడా అయితే ఈ మొబైల్లో ఉంటాయి. ఇంక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు ఓకే మనకి చైనాలో మంచి ప్రైస్గా లాంచ్ చేశారని చెప్పొచ్చు అనమాట. ఇందులో మనకి ప్రో ఎడిషన్ కనుక చూస్తే మన ఇండియన్ కరెన్సీతో కన్వర్ట్ చేసి 8GB 256GB వేరియంట్ ప్రైస్ 44,400 రూపాయల ప్రైస్ పెడితే 12GB 256GB వేరియంట్ ప్రైస్ 50,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. 16GB 512GB వేరియంట్ ప్రైస్ 58,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. 25వ తారీఖు నుంచి వీటిని అక్కడ సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇంకా బ్లాక్ షార్క్ 4 ప్రైస్ కనుక చూస్తే 6GB 128GB వేరియంట్ ప్రైస్ 27,000 రూపాయలు పెడితే 8GB 128GB వేరియంట్ ప్రైస్ 30,000 రూపాయలు పెట్టారు. 12GB 128GB వేరియంట్ ప్రైస్ 33,300 రూపాయలు పెడితే 12GB 256GB వేరియంట్ ప్రైస్ 36,600 రూపాయలు ప్రైస్ పెట్టారు. వీటిని కూడా వీళ్ళు అక్కడ మార్చి 25వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. మరి బ్లాక్ షార్క్ మన ఇండియాకి ఈ మొబైల్స్ని తెస్తారో చూడాలి, ఎందుకంటే బ్లాక్ షార్క్ 3ని అయితే తీసుకురాలేదు, బ్లాక్ షార్క్ 2ని తీసుకొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళైతే ఆగిపోయారు. దీనికి రీజన్ ఏంటి ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఇక్కడ గేమ్స్ ఆడే వాళ్ళందరూ యూత్ అనమాట. వీళ్ళ బడ్జెట్ 25,000. కాకపోతే ఇక్కడ వచ్చే గేమింగ్ మొబైల్స్ ప్రైస్ చూస్తే 35,000 దాటేసి 50,000 కూడా దాటేస్తున్నాయి. సో అందువల్ల వీటికంతా సేల్స్ అయితే ఇక్కడ లేకపోవడం, అందువల్ల గేమింగ్ మొబైల్స్ వచ్చినా సరే సో అవి ఎక్కువగా మన ఇండియాలో సర్వైవ్ కాకపోవడం అయితే కారణం. సో ఈసారి అక్కడ లాంచ్ చేసిన ప్రైజులు కనుక ఇక్కడ లాంచ్ చేస్తే బ్లాక్ షార్క్ 4ని ప్రో కాకుండా 4ని తీసుకొచ్చినా మంచి మార్కెట్ ఇండియాలో ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఏవైతే గూగుల్ సపోర్టెడ్ ఉంటాయి వీసరికి క్రాష్ అవుతున్నాయి. అందులో గూగుల్ క్రోమ్ కానీ లేకపోతే మనకి జీమెయిల్ కానీ ఇలాంటి ఏవైతే ఉంటే వాటిలో ఇష్యూస్ని అయితే చూడడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు వాటిని ఫిక్స్ చేస్తూ వీళ్ళు ఈ వెబ్ వ్యూని అయితే అప్డేట్ అయితే చేశారు. మీకు ఇంతకుముందు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీకు వెబ్ వ్యూ అప్డేట్ వచ్చిందేమో చూసుకొని అప్డేట్ చేసుకుంటే మీకు క్రాష్ అయ్యే ప్రాబ్లం అయితే ఉండదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ C25 ఈ మొబైల్ని ఈరోజు ఇండోనేషియాలో అయితే లాంచ్ చేసింది. రీసెంట్గానే C21 అని చెప్పి ఒక మొబైల్ని వీళ్ళు మలేషియాలో అయితే లాంచ్ చేశారు. సో ఆ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, జస్ట్ ఇందులో వచ్చరికి ప్రాసెస్ చేంజ్ అవుతుంది. వీళ్ళు ఇంతకుముందు లాంచ్ చేసిన C21లో చూస్తే G35 ప్రాసెసర్ ఉంటుంది, ఇందులో వచ్చరికి G70 ప్రాసెసర్ ఉంటుంది. అంతే డిఫరెన్స్ అనమాట. ఆల్రెడీ వీళ్ళు తీసుకొచ్చిన ఏదైతే ఈ C21 ఉందో మన ఇండియాలో లాంచ్ చేసిన C12లోనే చిన్న మార్పులు చేసి వీళ్ళు C21 అని తెచ్చారు. ఇప్పుడు దాంట్లో ఇంకొంచెం ప్రాసెసర్ చేంజ్
వచ్చేసి C25 అని చెప్పి తెచ్చారు. C21 అండ్ C25 ఈ రెండు మొబైల్స్ కూడా ఖచ్చితంగా మన ఇండియాలోకి అయితే వస్తాయి. ఇక వీటిని ఇండోనేషియాలో ప్రైస్ చూసినట్టయితే 11,500 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ పెట్టినట్టుగా అయితే వస్తుంది. ఆ ప్రైస్కి మన ఇండియాలో రియల్మీ నుంచే మంచి మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. మన ఇండియాలోకి తీసుకొస్తే ఆ ప్రైస్ అయితే ఉండదు, ఎవరు కొనరు అనమాట. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకు OnePlus నుంచి OnePlus ఈ రోజు ఈవెంట్ అయితే జరగబోతుంది అనమాట. OnePlus 9 సిరీస్ మొబైల్స్ మొత్తం 3 మొబైల్స్ అయితే రాబోతున్నాయి. అలాగే OnePlus వాచ్ కూడా అయితే ఇక్కడ రాబోతుంది. OnePlus నుంచి ఫస్ట్ వాచ్ అనమాట ఇది కూడా ఇక్కడైతే రాబోతుంది. కాకపోతే మనకి 7:30కి ఈవెంట్ అయితే జరుగుతుంది. మన ప్రైజ్లు ఇవన్నీ తెలియాలంటే ఇంకో 6 గంట ఏమో వాళ్ళు చెప్పేంత వినాలి. సో అంటే మనకి వీటి న్యూస్ అనేది రేపైతే కవర్ చేద్దాం. కాకపోతే ఇప్పుడు వీటికి సంబంధించి ప్రైజెస్ అయితే లీక్ అయినాయి. OnePlus 9 సిరీస్ మొబైల్స్ ప్రైజెస్, అలాగే వచ్చేసరికి వాచ్ ప్రైజెస్ ఇవి కూడా ఇంకా రేపైతే ఎలాగో తెలిసిపోయింది. కాకపోతే వాచ్ ప్రైస్ చూస్తే మాత్రం మంచి ప్రైస్లో తీసుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది. 13,000 రూపాయలు అయితే వాచ్ ప్రైస్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. స్పెసిఫికేషన్స్ కూడా అయితే బాగున్నాయి. దీని గురించి మనం రేపైతే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసరికి వచ్చే అన్ని ఎక్స్పెక్ట్ చేసిన ప్రైజెస్ అలాగే వాటి స్పెసిఫికేషన్స్ సో రేపు పూర్తిగా తెలుస్తాయి. కాబట్టి వీడి న్యూస్ అనేది రేపైతే మనం కవర్ చేద్దాం. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి Vivo X60 సిరీస్ మొబైల్స్ని ఈ నెల 25వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ కాబోతున్నాయి. సో ఇక్కడ వచ్చరికి వీళ్ళు మొత్తం 3 మొబైల్స్ తీసుకొస్తారని తెలుస్తుంది. X60, X60 Pro, X60 Pro Plus అని చెప్పి. అయితే ఇప్పుడు మనకి ఈ మొబైల్ సంబంధించిన ఇండియన్ ప్రైజెస్ అయితే లీక్ అయినాయి అనమాట. ఇందులో మన X60 ఏదైతే బేస్ వేరియంట్ ఉందో బేస్ వేరియంట్ ప్రైస్ 39,990 రూపాయలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో వచ్చరికి Exynos 1080 ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నారంట. ఇక అలాగే వచ్చరికి మనకి X60 Pro కానీ X60 Pro Plusలో కానీ చూస్తే మనకి Snapdragon 870 ప్రాసెసర్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. వాటి ప్రైజెస్ చూస్తే 69,900 రూపాయల వరకు దగ్గర ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే దగ్గర 70,000 రూపాయల వరకు అయితే వాటి ప్రైస్ అయితే వెళ్తుంది. సో చాలా ఎక్కువైపోతున్నాయి ప్రైస్ వచ్చరికి. వివో కానీ ఒప్పో కానీ చూస్తే వీళ్ళు ప్రైస్ ఎక్కువ తెస్తున్నారు. Snapdragon 870 ప్రాసెసర్తో మనకి ఇప్పుడు మార్కెట్లో చూస్తే బిలో 30,000లోనే చాలా కంపెనీలు మొబైల్స్ని అయితే తెచ్చే పనిలో కూడా అయితే ఉన్నాయి. సో వీళ్ళు చూస్తే మాత్రం 70,000 రూపాయలు దగ్గర ప్రైస్ తీసుకెళ్తే మరి చూడాలి. వీళ్ళు ఆఫ్లైన్ టార్గెట్ కాబట్టి అక్కడ ఏమైనా వీళ్ళ ఆటలు సాగే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి క్లబ్ హౌస్ ఈ మధ్య ఈ సోషల్ మీడియాకి సంబంధించిన అప్లికేషన్ నేమ్ అయితే బాగా వినిపిస్తూ వచ్చిందనమాట. ఇది వచ్చేసరికి ఇప్పటికి 1 year అవుతుంది ఈ క్లబ్ హౌస్ని లాంచ్ చేసి. ఈ 1 yearలో చూస్తే చాలా తొందరగానే ఇది పాపులర్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు అన్ని సోషల్ మీడియా అప్లికేషన్స్ కానీ సర్వీసెస్ కానీ సో ఇలాగే క్లబ్ హౌస్ ఫీచర్స్ని తీసుకురావాలని చెప్పేసి చూస్తున్న సంగతి కూడా తెలిసిందే కదా. అయితే ఈ క్లబ్ హౌస్ అనేది వీళ్ళు ఓన్లీ ఐఫోన్కే తీసుకొచ్చు, అంటే iOS డివైస్కి మాత్రమే వీళ్ళైతే తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్కి అయితే తీసుకురాలేదు. ఇప్పుడు క్లబ్ హౌస్ కో-ఫౌండర్ అయితే కన్ఫర్మ్ చేశాడు. అతి త్వరలో వచ్చేసరికి ఆండ్రాయిడ్ డివైసెస్ కూడా ఈ క్లబ్ హౌస్ తీసుకొస్తామని చెప్పేసి సో వీళ్ళైతే చెప్తున్నారు. సో కుదిరితే ఈ క్లబ్ హౌస్ మీద కూడా నేను ఒక వీడియో డెడికేట్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఎందుకు ఇది ఇంత పాపులర్ అవుతుంది, సో మనం కూడా వాడొచ్చా లేదా అనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి Vivo Y72 5G వేరియంట్ మొబైల్ని ఈ రోజు వీటి లాంచ్ చేశారు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.58 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. ఇందులో స్టోరేజ్ చూస్తే 128GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 8GB ఉంటుంది. ప్రాసెసర్ MediaTek Dimensity ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూస్తే 5000 mAh బ్యాటరీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే థాయిలాండ్ లో లాంచ్ చేశారు. సో ఇంకా అక్కడ ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 23,300 రూపాయల వరకు ప్రైస్ పెట్టినట్టుగా అయితే వస్తుంది. ఖచ్చితంగా Y సిరీస్ అంటే ఇండియాలో కూడా ఈ మొబైల్ అయితే వివో తీసుకొస్తుంది. సో ఇక్కడ మరి ఎంత ప్రైస్ పెట్టిందో చూడాలి. ఇంకా అలాగే ఇదే మొబైల్ ని రీబ్రాండ్ చేసి IQ Z3 పేరు మీద అయితే 25వ తారీఖున చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. కాకపోతే ఈ మొబైల్ లో ప్రాసెసర్ అయితే వీళ్ళు చేంజ్ చేసి లాంచ్ చేస్తున్నారు. అక్కడ Snapdragon 768 ఈ ప్రాసెసర్ తో అయితే వీళ్ళు అక్కడ లాంచ్ చేయబోతున్నారు అనమాట. కాకపోతే IQ బ్రాండ్ లో అయితే ఈ మొబైల్ లాంచ్ చేస్తున్నారు. రెండిట్లో డిఫరెన్స్ ఇది ఒకటే ప్రాసెస్ చూడడానికి కూడా, మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్ అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ట్విట్టర్ CEO జాక్ డోర్సే తను పెట్టిన ఫస్ట్ ట్వీట్ ఇతను యాక్షన్లో పెట్టాడని చెప్పేసి ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసరికి 20 కోట్ల రూపాయలకి సో అమ్ముడైపోయినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. ఇది NFT టోకెన్ ద్వారా అయితే అమ్మేశారు. సో ఈ NFT అంటే ఏమిటి అంటే యాక్చువల్గా మనకి డిజిటల్ ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో మామూలుగా మనం చూస్తే ఏదో పికాసో కానీ లేకపోతే ఏదో డ్రాయింగ్స్ ఉంటాయో ఆర్ట్లు అంటే లవర్స్ ఉంటారు, వాటిని కొనుక్కొని సో వాటిని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు అనమాట. అది షాక్ అంటారు దాన్ని. ఏమంటారంటే అదొక కలెక్షన్ అనమాట వాళ్ళకి. సో ఈ విధంగా అయితే కలెక్ట్ చేస్తుంటారు. ఈ మధ్య వచ్చేసరికి డిజిటల్ ఆర్ట్ కూడా ఈ విధంగా అయితే కలెక్ట్ చేసుకోవడం ప్రతి ఒక్కరికి, అంటే ప్రతి ఒక్కరు కాదు, కొంతమంది డబ్బున్న మహారాజులు బాగా బలిసిపోయిన వాళ్ళకి అయితే బాగా ఇది కూడా కొత్తగా అయితే నేర్చుకున్నారు. దీన్ని వచ్చేసరికి డిజిటల్గా అయితే వీళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసి ఒక టోకెన్ అయితే వీళ్ళకి ఇస్తారనమాట. ఇంకా ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఎప్పటికైనా సరే అది అలా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మనకి ఇది బ్లాక్ చైన్ ఉంటుంది కదా, దాంట్లోకి అయితే వస్తుంది అనమాట. అంటే క్రిప్టో కరెన్సీ రేంజ్లో మనకి ఫిజికల్గా ఇది మన తాకలేము కానీ మనం వాల్యూ చేసే మన ఒక ప్రోడక్ట్ అనేది ఎప్పుడు ఆన్లైన్లో అలాగ ఉంటుంది. దాని వాల్యూ కూడా పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఎప్పుడైనా సరే మీరు కూడా మాకు కావాలంటే దాన్ని అమ్ముకోవచ్చు. ఈ రకమైన ఒక డిజిటల్ ఆర్ట్ అనమాట ఇవి. సో దీనికి సంబంధించి కూడా నేను ఎప్పుడైనా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను పూర్తిగా.
ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా నుంచి మోటో G10 అండ్ G30 రెండు మొబైల్స్ ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ అయిపోయినాయి. G100 అని ఇంకో మొబైల్ తీసుకురాబోతుంది. మోటో ఎడ్జ్ ఎస్నే వీళ్ళు నేమ్ చేసి తీసుకొస్తున్నాను కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చరికి టీనాలో G50 మొబైల్ అయితే స్పాట్ అయింది. ఇక్కడ వచ్చరికి రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. ఈ మొబైల్లో మనకి 48+5+2 మెగాపిక్సెల్ రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉండబోతున్నట్టు వస్తుంది. 4GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుందంట. ఇది మనకి LCD ప్యానల్తో రాబోతుంది. అలాగే 5G సపోర్ట్ అయితే ఈ మొబైల్కి ఉండబోతుంది. మరి ప్రాసెసర్ ఏం వాడుతున్నారు అనేది అయితే ఇక్కడ తెలియట్లేదు. ఇంక ఇందులో మనకి బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ, అలాగే 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. సో ఖచ్చితంగా ఈ మొబైల్ కూడా మన ఇండియాకి అయితే తీసుకొస్తారు. కాకపోతే ప్రాసెసర్ ఏం వాడుతున్నారో తెలియట్లేదు. స్పెసిఫికేషన్స్ వస్తే పూర్గానే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఈ ఇయరే డబల్ ఫోల్డింగ్ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడ న్యూస్ అయితే వస్తుంది అనమాట. మామూలుగా చూస్తే ఇప్పటి వరకు శాంసంగ్ ఫ్లిప్ కానీ లేకపోతే శాంసంగ్ జెడ్ ఫ్లిప్ కానీ ఇవి చూస్తే మనకి సింగిల్ ఫోల్డే ఉంటుంది. సో ఈసారి రాబోయేది డబల్ ఫోల్డ్, అంటే 2 times అది ఫోల్డ్ చేసుకునే విధంగా అయితే వీళ్ళు మొబైల్ని అయితే తీసుకురాబోతుంది. గతంలో దీనికి సంబంధించి వీళ్ళు పేటెంట్స్ కూడా తీసుకున్నారు. మనం కూడా అనుకున్నాం ఈ మొబైల్ ఎప్పుడు వస్తుందని. ఈ ఇయర్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మొబైల్లో మనకి ఆస్పెక్ట్ రేషియో డిఫరెంట్గా చూడడానికి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు వచ్చే 4:3 ఆస్పెక్ట్ రేషియో ఇలా వస్తాయి కదా స్క్వేర్గా ఓపెన్ చేసినాక. సో ఇది వచ్చేసరికి మనకి 16:9 ఆస్పెక్ట్ రేషియో 18:9 ఆస్పెక్ట్ రేషియో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దేనికంటే మనకు వచ్చే గేమ్స్ కానీ లేకపోతే కొన్ని అప్లికేషన్స్ కానీ ఆ ఆస్పెక్ట్ రేషియోలోనే పనిచేస్తుంటాయి. సో దానికి దృష్టిలో పెట్టుకొని తీసుకురాబోతున్నట్టుగా అయితే మనకి కొన్ని న్యూస్ ద్వారా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకు OnePlus నుంచి OnePlus 7 అండ్ 70, 7 Pro అండ్ 70 Pro ఈ 4 మొబైల్స్కి ఇప్పుడు Android 11 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఎవరైనా ఈ మొబైల్స్ వాడుతుంటే 7 లైనప్ OnePlus నుంచి సో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు Android 11 అప్డేట్ వచ్చి ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టెక్నాలజీ అలా అన్బాక్సింగ్ రివ్యూ సంబంధించిన విషయాలు మన ఛానల్లో ఎప్పుడు వస్తుంటే రేపు వచ్చేసరికి మన ఛానల్లో Realme 8 Pro మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. 7:30కి ఉంటుంది. సో ఈలోపు టెక్ న్యూసే వచ్చేయచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.